Dear students, this session is about how to fill ESIC application form. This is regarding UDC Stenograph vacancies. సో మనకి రీసెంట్గా తెలుసు ఈఎస్ఐసి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయటం అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో దీనిలో ఫస్ట్ మనం esic.nic.in వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఇందులో ఈ స్క్రోలర్లో యూడీసీ స్టెనోగ్రాఫ్ ఎంటీఎస్కి అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఐబీపీఎస్ ఆన్లైన్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మనము క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయితే కనుక ఇక్కడ మనం క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయినట్లయితే కనుక మనకి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ డీటెయిల్స్ అండ్ దెన్ సెక్యూరిటీ కోడ్, క్యాప్చా కోడ్ వేసి సబ్మిట్ చేసి మనం లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ టైం అయినట్లయితే మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. అయితే వెబ్సైట్లో ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడు, ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి కొన్ని ప్రీ రిక్విజైట్స్ ఉన్నాయి. ఈ ప్రీ రిక్విజైట్స్ ఏంటి, ఇది ఒకసారి మనం జాగ్రత్తగా చూడాలి. దీనిలో ఫస్ట్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సాఫ్ట్ కాపీ ఉండాలి. అలాగే మీ సిగ్నేచర్ యొక్క సాఫ్ట్ కాపీ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ సాఫ్ట్ కాపీ ఉండాలి. ఈఎస్ఐసి నోటిఫికేషన్లో మనకి ఒక డిక్లరేషన్ ఇవ్వటం జరిగింది. ఆ డిక్లరేషన్ని మనం హ్యాండ్ రిటన్ తోటి రాసి అది కూడా సాఫ్ట్ కాపీ మన దగ్గర రెడీ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోటో ఐడి ప్రూఫ్ అండ్ దెన్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఇవి రెండు ఫిజికల్ కాపీస్ మన దగ్గర ఉన్నట్లయితే మనం ప్రొవైడ్ చేసేటటువంటి డేటా, ఆన్లైన్లో ఏదైతే డేటా ప్రొవైడ్ చేస్తున్నామో అది వితౌట్ మిస్టేక్స్ అండ్ యాక్యురేట్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫోటో ఐడి ప్రూఫ్ అండ్ దెన్ 10th క్లాస్ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే ఎంతైనా మంచిది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనము చేయాల్సింది ఏంటి అని అంటే న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాం. న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం 6 స్టెప్ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి ఈ 6 స్టెప్ అప్రోచ్లో 1 by 1 మనం ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. రైట్. సో ఫస్ట్ నేమ్, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఫస్ట్ నేమ్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనం దీనిలో సబ్మిట్ చేయబోతున్నాము. ప్రతిసారి కూడా నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ 2 టైమ్స్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మిస్టేక్స్ ఏమీ లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామనే కాన్ఫిడెన్స్ కోసం ఐబీపీఎస్ వాళ్ళు, ఈఎస్ఐసి వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో అది ప్రతి డేటాను కూడా 2 టైమ్స్ తీసుకుంటున్నారు. సో లాస్ట్ నేమ్ వచ్చేసేటప్పటికి మన ఇనీషియల్ అంటాం. సో మన ఇనీషియల్ ఏదైతే ఉంటుందో ఆ ఇనీషియలే లాస్ట్ నేమ్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ 3 టైప్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఈ ఫుల్ నేమ్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న సేమ్ ఆర్డర్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ప్రొవైడ్ చేసే డేటా కరెక్టా కాదా చెక్ చేయండి. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఇక్కడ మనకి ఫుల్ నేమ్ సుధీర్ చక్రవర్తి చాగంటి అని కనపడుతుంది. కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద చాగంటి సుధీర్ చక్రవర్తి అని ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. ఇక్కడ ఆర్డర్ అనేది ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ తీసుకుంటున్నారు. కానీ మేక్ ష్యూర్ దట్ యూ డోంట్ ఎంటర్ ఎనీ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలి. మొబైల్ నెంబర్ అనేది మీరు యూస్ చేస్తున్నటువంటిది. నెక్స్ట్ ఫ్యూచర్లో మీ దగ్గర ఉండేటటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే మీరు ఇవ్వాలి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఓటీపీస్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఈ నెంబర్కే వస్తాయి. కాబట్టి మేక్ ష్యూర్ దట్ దిస్ మొబైల్ నంబర్ విల్ బీ విత్ యూ ఈవెన్ ఫర్దర్. రైట్. ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ మెయిల్ ఐడి. ఎస్, కన్ఫర్మ్ మెయిల్ ఐడి. కన్ఫర్మ్ మెయిల్ ఐడిలో కూడా మనం యాక్చువల్గా ఇందులో ఫస్ట్ టైం మనం మెయిల్ ఐడి పెట్టేసినప్పుడు టైప్ చేసేటప్పుడు ఇక్కడ డొమైన్ నేమ్ అనేది @gmail.com మనం డ్రాప్ డౌన్ తీసుకోవాలి. బట్ కన్ఫర్మ్ చేసేటప్పుడు మాత్రం మొత్తం టైప్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత కింద మనకి ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని టైప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాలి. రైట్. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఒక పాపప్ వచ్చింది. ఇందులో మనకు అడుగుతుంది మనం ప్రొవైడ్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అని. కరెక్ట్ అయినట్లయితే ఓకే చేయండి, లేదంటే క్యాన్సిల్ కొట్టి
మీరు ఏవైతే మిస్టేక్స్ చేశారో అవి మిస్టేక్స్. ఒకసారి మిస్టేక్స్ ప్రూఫ్ కరెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసేటప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ ఫైల్ సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫస్ట్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఫర్ నౌ వి విల్ అప్‌లోడ్ న్యూ ఫైల్స్. ఫోటో అనేది 20-50 కేబీ మధ్యలోనే ఉండాలి. సిగ్నేచర్ అనేది 10-20 కేబీ మధ్యలోనే ఉండాలి. కాబట్టి అలాంటి ప్రాపర్‌గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే అప్‌లోడ్ చేద్దాం. ఫస్ట్ ఫోటో, ప్రివ్యూ కూడా కనపడుతుంది. అండ్ దెన్ సిగ్నేచర్ ఆల్సో. ఇవి 2 ప్రాపర్‌గా అప్‌లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది. కరెక్ట్‌గా ఉంది డేటా అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఉంది. థర్డ్ ఫేజ్‌లో మనకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అండ్ దెన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇవ్వాలి. సో ఇక్కడ మనము ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నాము, ఏ రీజియన్‌కి అప్లై చేస్తున్నాము, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో ఫర్ నౌ ఐల్ సెలెక్ట్ స్టెనోగ్రాఫర్. రీజియన్ ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్‌కి అప్లై చేస్తున్నామనేది రీజియన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ, ఈ కేటగిరీ దగ్గర మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మాత్రమే వేరే కేటగిరీస్‌కి మీరు అప్లై చేసుకోవాలి. లేదంటే యూ బిలాంగ్ టు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ. నెక్స్ట్, ఆర్ యూ ఎ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40-50%? నో. యెస్ అని క్లిక్ చేసినట్లయితే డిజబిలిటీ కేటగిరీ ఏంటి, అందులో ఉన్నటువంటి టైప్ ఏంటి, మనకి స్క్రైబ్ కావాలా, ఇటువంటివన్నీ కూడా డీటెయిల్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో నౌ ఐఎమ్ కమింగ్ డైరెక్ట్‌లీ టు డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ? నో. Religion to which you belong to? Hindu. Next, are you ESIC employee or government servant who have rendered not less than 3 years regular and continuous service as long on closing date for the receipt of application? No. ఇంతకుముందు మనం ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఈఎస్ఐసి ఎంప్లాయీగా జాయిన్ అయ్యి 3 ఇయర్స్ కంటే తక్కువ టైం పీరియడ్ మనం వర్క్ చేసి రిజైన్ చేసినట్లయితే ఎస్ అని క్లిక్ చేయాలి. సో ఎస్ అన్నట్లయితే గనక స్పెసిఫిక్ రీజన్స్ అనేవి మనం కింద కాలంలో సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ ఎ రెగ్యులర్ ఎంప్లాయీ సీకింగ్ రిలాక్సేషన్ ఇన్ ఫీ? ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్? ఎక్స్ సర్వీస్ మెన్ అయితే క్లిక్ చేయాలి. నౌ ఐఎమ్ సెలెక్టింగ్ నో. ఇన్ కేస్ ఎస్ అయినట్లయితే ఎన్ని ఇయర్స్ అండ్ మంత్స్ క్యాలిక్యులేషన్లో మనము సర్వీస్ ఎంటర్ చేసామనేది ఇక్కడంతా డీటెయిల్స్లో మనం ఇవ్వాలి. ఎనీ అదర్ కేటగిరీ ఫర్ రిలాక్సేషన్ ఇన్ ఏజ్, ఏదైనా డిఫరెంట్ కేటగిరీ ఏదైనా ఉంటే కనుక ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్, డైవర్సీ ఉమెన్, ఇట్లాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు కాబట్టి ఆ కేసెస్లో మనం ఎస్ అని మెన్షన్ చేయాలి. నేషనాలిటీ ఇండియన్. స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ టు విచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ బిలాంగ్స్ టు. మెయిన్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మనకి ఇంకా ఇవ్వలేదు, మెయిన్ ఎగ్జామినేషన్కి మాత్రమే ఇచ్చారు. ఎస్. సపోజ్ ఇఫ్ ఐ సెలెక్ట్ UDC unreserved. రైట్. యూడీసీ అంటే స్టెనోగ్రాఫ్కి ఒకే ఎగ్జామ్ ఉంది కాబట్టి మెయిన్ ఎగ్జామ్. ఒకవేళ మనం యూడీసీకి అప్లై చేసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నాం, మెయిన్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నాం అనే ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్, ఎస్, ఐల్ సెలెక్ట్ గుంటూరు. అండ్ ఈవెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వీ హ్యావ్ ఓన్లీ వన్, విశాఖపట్నం. రైట్. డేట్ ఆఫ్ బర్త్ 21/04. ఇయర్ అనేది ఇయర్ మెన్షన్ చేయాలి. ఎస్. మేల్. డూ యూ హ్యావ్ ఎనీ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్? నో. ఉన్నట్లయితే వారి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్. నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎస్. అడ్రస్, మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మొత్తం ఇందులో ప్రాపర్గా టైప్ చేయాలి. డిస్ట్రిక్ట్ హైదరాబాద్, స్టేట్ తెలంగాణ, పిన్ కోడ్
సో, మన పోస్టల్ అడ్రెస్‌కి సంబంధించినటువంటి అన్నీ వేయాలి. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రెస్ అండ్ కరస్పాండింగ్ అడ్రెస్ ఈ 2 గనుక సేమ్ అయినట్లయితే ఇచ్చిన చెక్ బాక్స్ మనం సెలెక్ట్ చేసినట్లయితే అగైన్ మరలా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రైట్. యాహ్! రీజియన్ సెలెక్ట్ చేసి అన్‌రిజర్వ్డ్ కేటగరీ అని మెన్షన్ చేశాను. అండ్ నౌ ప్రాబబ్లీ వి కెన్ గివ్ డేట్ ఆఫ్ ఇయర్. సో, ఐ యామ్ సింప్లీ సెలెక్టింగ్ ద అదర్ ఇయర్. ఇది యాక్చువల్‌గా నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కాదండి. యెస్. సో, నౌ అమౌంట్ ఐ హావ్ టు పే ఈస్ ₹500. డూ యూ వాంట్ టు రిసీవ్ రీఫండ్ ఆఫ్ ఫీ? ఇది ఆప్షన్ మనకుండదు. రైట్. సో, వాలిడేట్ డీటెయిల్స్ ఒకసారి ఇది మనం క్లిక్ చేసినట్లయితే 1 ఆర్ మోర్ ఎర్రర్స్ ఫౌండ్. ఎక్కడో మనం ఎర్రర్ మిస్టేక్ చేశాము. యెస్. పిన్ కోడ్ అనేది 6 డిజిటెడ్‌లో ఉండాలి. యెస్. వన్స్ ఇట్ ఈస్ డన్ అగైన్ వాలిడేట్. యెస్. వెరిఫైడ్. సో, క్లిక్ ఆన్ ఓకే. సేవ్ అండ్ నెక్స్ట్. విల్ గో టు ఫోర్త్ స్టేజ్ నౌ. మెట్రిక్యులేషన్. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ మీద మీరు మెట్రిక్యులేషన్, డేట్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ అండ్ దెన్ గ్రేడ్ ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సో, డిగ్రీ ఆర్ సబ్జెక్ట్ ఆర్ స్ట్రీమ్. సో, 10థ్ క్లాస్ కాబట్టి మనకుండేటటువంటి స్ట్రీమ్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్ ఉంటుంది. అండ్ సోషల్. రైట్. మెట్రిక్యులేషన్ ఆర్ 10థ్. పాసింగ్ ఇయర్ అండ్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే ఇయర్ అండ్ ఇవి ఉంటాయో సేమ్ అవే మీరు మెన్షన్ చేయాలి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ 90% క్లాస్ ఫస్ట్ క్లాస్. రైట్. 12థ్ క్లాస్ హెచ్ఎస్సి 12థ్ క్లాస్. రైట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. రైట్. ఇది కూడా మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్‌లో ఉండేటటువంటి డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ డేట్స్ వేయాలి. పర్సెంటేజ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం కాలిక్యులేట్ చేసుకొని వేయాలి. గ్రాడ్యుయేషన్ సైన్స్ ఈ డేట్ కూడా మన సర్టిఫికేట్స్ మీద ఉన్నటువంటిది మాత్రమే వేయాలి. రైట్. పర్సెంటేజ్ అండ్ దెన్ క్లాస్ ఫస్ట్ క్లాస్. ఇది కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ కూడా మనం ఇందులో మెన్షన్ చేయాలి. డూ యూ పొసెస్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్? యెస్. కంప్యూటర్ నాలెడ్జ్ మీద మీకు స్కిల్ సెట్ తెలిసినట్లయితే యెస్ అని మనం సెలెక్ట్ చేయాలి. అండ్ దెన్ మీడియం ఆఫ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్. ఎందుకంటే మనకి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి అది హిందీలోనా, ఇంగ్లీష్‌లోనా? ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ కేస్ మీరు హిందీలో కంఫర్టబుల్ అయితే హిందీ సెలెక్ట్ చేయొచ్చు. రైట్. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇంతకుముందు మీకు ఏదైనా ఉన్నట్లయితే ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. అదర్‌వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. లాంగ్వేజెస్ నోన్. మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అనేది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. రైట్. రీడ్, రైట్, స్పీక్. రాయటం, చదవటం, మాట్లాడటం. ఈ మూడిట్లో మీకు ఏదైతే వచ్చో అది మాత్రమే మనం చెక్ బాక్స్‌లో పెట్టుకోవాలి. మీకు తెలిసినటువంటి ఏ లాంగ్వేజెస్ తెలుసో ఆ లాంగ్వేజెస్ ఇందులో ఫిల్ చేయండి. అయిన తర్వాత అగైన్ వాలిడేట్ యువర్ డీటెయిల్స్. వాలిడేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. అండ్ దెన్ సేవ్ నెక్స్ట్. ఇప్పుడు మనం 5థ్ స్టేజ్‌లోకి వెళ్ళబోతున్నాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మనకి కనబడుతున్నాయి. సో, ఇక్కడ మనకి మన నేమ్, మనం ఏ పోస్ట్‌కి అప్లై చేశాము, ఏ రీజియన్‌కి అప్లై చేశాము, కేటగిరీ అన్‌రిజర్వ్డ్. సో, మనం ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ కనపడుతున్న ఫోటో మీ ఫోటోనే అని చెక్ బాక్స్ ద్వారా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. లాస్ట్‌కి వచ్చినట్లయితే డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ అనే దాని మీద కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సిగ్నేచర్ మీద కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఒకసారి ఈ పాపప్ క్లియర్‌గా చదివిన తర్వాత నెక్స్ట్‌కి వెళ్ళండి. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్లయితే పర్మనెంట్‌గా సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి చేంజెస్ చేయటానికి ఛాన్సెస్ ఉండవు. ఓన్లీ పేమెంట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ పర్టిక్యులర్ పేజ్‌లో ఉన్నటువంటి డేటాని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని
అంతా ప్రాపర్ అనుకున్నప్పుడు మాత్రమే మనం ఫైనల్ సబ్మిట్‌కి వెళ్ళాలి. ఆర్ యూ ష్యూర్ టు కంటిన్యూ? యెస్. ఓకే. సో, ఇప్పుడు ఫిఫ్త్ స్టేజ్ అప్‌లోడ్ డాక్యుమెంట్స్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. మన దగ్గర ఉన్నటువంటి థంబ్ ఇంప్రెషన్ అండ్ దెన్ డిక్లరేషన్ ఏవైతే ఉన్నాయో అవి అప్‌లోడ్ చేయాలి. ఇవి అప్‌లోడ్ చేసినప్పుడు కూడా మనకి ప్రివ్యూ అనేది కనపడుతుంది. యెస్. క్లియర్‌గా మనం ఇక్కడ చూడొచ్చు. మన థంబ్ ఇంప్రెషన్. ఈ ఇమేజ్ క్లియర్‌గా ఉన్నప్పుడు మాత్రమే సెలెక్ట్ ఓకే. నెక్స్ట్. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది మనకి ఈఎస్ఐసి నోటిఫికేషన్‌లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ క్లియర్‌గా కనపడిన తర్వాత అప్పుడు ఓకే చేయండి. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఎక్కడైనా డేటా క్లమ్జీగా ఉన్నా, పిక్చర్ క్లమ్జీగా ఉన్నా, క్లియర్‌గా లేకపోయినా గానీ మరలా మీరు కొత్త డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో క్యాపిటల్ లెటర్స్ అండ్ దెన్ స్మాల్ లెటర్స్. కేస్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసి అదే టైప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి సబ్మిట్ చేయండి. ఆర్ యూ ష్యూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ యాస్ నో చేంజ్ ఆర్ ఎడిట్ ఆఫ్ ది అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ దిస్ ఫైనల్ సబ్మిట్. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్లయితే ఇంకా డేటాలో ఎటువంటి చేంజెస్ మనం చేయలేము. రైట్. సో, ఇప్పుడు మనకి పేమెంట్ పేజ్ వచ్చింది. మనం ₹500 పే చేయాలి. క్యాప్చా కోడ్, సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో కేస్ సెన్సిటివ్‌లో అది టైప్ చేసి మీరు సబ్మిట్ కొట్టినట్లయితే పేమెంట్ గేట్‌వే వస్తుంది. డూ యూ వాంట్ టు సబ్మిట్? యెస్. ఓకే. సో, మనకిప్పుడు పేమెంట్ గేట్‌వే పేజ్ వస్తుంది. ఈ పేమెంట్ గేట్‌వేలో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ, లేదా డెబిట్ కార్డ్ కానీ, లేదా అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ ఈ పేమెంట్ ఆప్షన్స్‌లో ఏదో ఒక ఆప్షన్‌ని తీసుకొని మీరు పేమెంట్ కంప్లీట్ చేసినట్లయితే త్రూ ఐబీపీఎస్ వెబ్‌సైట్, ఈఎస్ఐసి యూడీసీ లేదా స్టెనోగ్రాఫ్ పోస్ట్‌కి మనం ఆన్‌లైన్‌లో సక్సెస్‌ఫుల్‌గా అప్లికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. అయితే అప్లికేషన్ ఫిల్ చేసిన వెంటనే మీకు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని మీ సిస్టమ్‌లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవటంతో పాటుగా మీ మెయిల్‌లో పెట్టుకోండి. మెయిల్‌లో పెట్టుతో పాటు ఎవరైనా మీ ఫ్రెండ్ లేదా మీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ మీ మదర్ ఆర్ ఫాదర్ వాట్సాప్ నంబర్‌కి కూడా ఆ అప్లికేషన్‌ని పంపించండి. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫ్యూచర్‌లో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆ టైంలో మీ దగ్గర సాఫ్ట్ కాపీ లేదని టెన్షన్ పడేదానికంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్‌ని సేవ్ చేసుకొని సిస్టమ్‌లో పెట్టుకోవాలి, జీమెయిల్‌లో పెట్టుకోవాలి, ఎనీ మెయిల్ ఐడీ ఏదో ఒక మెయిల్‌లో పెట్టుకోవాలి. అండ్ దెన్ మీ రిలేటివ్స్ మీకు కావాల్సినటువంటి బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి, లేదంటే ఫ్రెండ్స్‌కి కానివ్వండి షేర్ చేసినట్లయితే మీకు అవసరమైన టైంలో ఈ అప్లికేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. సో, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. తొందరగా అప్లై చేయండి. మంచి సాలరీస్, మంచి జాబ్ ఉన్నటువంటి ఎక్కువ నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చినాయి కాబట్టి ఈఎస్ఐసి పోస్టులకి అప్లై చేసి, మోర్ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి, ఎక్స్‌ప్లనేషన్స్ విని మీ అందరూ 2022లో ఉద్యోగస్తులుగా స్థిరపడతారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ దెన్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్.